శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అవతారంలో ఆయన పిలవబడినటువంటి పేరు అది. అది ఎవరో పెట్టింది కాదు, ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు. వెంకట రామరాయణం బహద్దూర్ వారని అన్నవరం దగ్గర ఉండేటటువంటి వారు, వారి వంశం వారే ఇప్పటికీ కూడా అన్నవర దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారికి అనువంశిక ధర్మకర్తలు. వారికి అలాగే గోర్స గ్రామం దగ్గర ఉన్నటువంటి ఇనుగంటి ప్రకాశరావు గారని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, వారికి ఇద్దరికీ ఏకకాలంలో స్వప్నంలో కనపడి, నా పేరు వీరవేంకట సత్యనారాయణుడు, నేను అన్నవరం అనబడేటటువంటి గ్రామంలో రత్నగిరి అనబడేటటువంటి కొండ కింద పొదలలో ఉన్నాను, కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి స్వరూపం. మీరు ఈ శ్రావణ మాసంలో, అంటే అప్పుడు నడిచిన కాలం, శ్రావణ మాసంలో మఖానక్షత్రంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు మీకు ప్రకాశిస్తాను, మీరు నన్ను వెతకండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కాదప్పుడు. అన్నవరం కొండంతా కూడా పొదలతోటి పెద్ద పెద్ద చెట్లతోటి నిండిపోయి ఉండేది. కాగడాలు పట్టుకొని ఏవైనా క్రూర మృగాలు అవి మీద పడతాయని పరివారంతో కలిసి రాజావారు ప్రకాశరావు గారు వెళ్ళి వెతికితే మధ్యాహ్న కాలమైనా కూడా ఆయన కనపడలేదు. ఇదేమా ఇద్దరికీ కల్లోకి వచ్చి చెప్పాడు, కానీ కనపడలేదని వాళ్ళిద్దరూ బెంగ పెట్టుకుని కూర్చున్నటువంటి సమయంలో చెట్టు కొమ్మలు కదిలి సూర్యకిరణములు పడ్డాయి. ఆ కిరణములు ఎక్కడ పడ్డాయో అక్కడ చూస్తే అవి స్వామి పాదములు, అక్కడే ఉంది మూర్తి. ఆయన లభించినటువంటి ప్రదేశం అంకోల వృక్షం, తెలుగులో దాన్ని అంకుడు చెట్టు అంటారు. శంకర భగవత్పాదులు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు. వారు మహాపురుషులు. శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించారు కాబట్టి వారికి తెలియని విషయం ఏమీ లేదు. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. అందుకని వారు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు. అంకోలము అని సంస్కృతంలో అంటారు, అంకుడు చెట్టు అని తెలుగులో పిలుస్తారు. ఆ చెట్టుని సాక్షాత్ పరబ్రహ్మంగానే భావన చేస్తారు. ఒక చెట్టు రూపంలో పరబ్రహ్మాన్ని చూడాలి అంటే అంకుడు చెట్టు రూపంలో చూస్తారు. ఇప్పటికీ అంకుడు చెట్టు చూడాలి అంటే శ్రీశైలంలో తుమ్మెదలు విశేషంగా ఎగిరేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది. దాని మంచి దిగి అక్కడ కృష్ణానది ప్రవాహం చాలా గొప్పగా ఉంటుంది. ఆ పైన కొండ మించి పడేటటువంటి కృష్ణా ప్రవాహం మల్లెపూలు బుట్టలతో విడిచిపెడితే ఎలా పడతాయో అలా పడుతుంది తెల్లటి నీరు. అది కింద ఉన్న శివలింగం మీద పడుతుంది. మల్లెల తీర్థము అంటారు. అది చూస్తే మల్లెపూలు పడుతున్నట్టు పడుతుంది. ఇప్పటికీ అక్కడ ఒక నియమం ఉంది. ఆ మల్లెల తీర్థానికి మెట్లు దిగేటప్పుడు సరైనటువంటి శౌచము లేకపోయినా, ఏవైనా వాద్యాలు మ్రోగించినా, గట్టిగా అరిచినా, దెబ్బలాడుకున్నా, శరీరంలో ఉండకూడని పదార్థాలు ఏవైనా సేవించి వెళ్ళినా తుమ్మెదలు వచ్చి వాసన చూస్తాయి. ఏదైనా తేడా ఉంటే మాత్రం సమూహం కింద వచ్చి కరుస్తాయి. ఒకప్పుడు నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మాలో ఒక ఆయన గట్టిగా కంజీరి వాయిస్తూ వెడుతుంటే ఆ తుమ్మెదలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చాయి. ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఏమీ వాయించడం అది చేయకూడదు. వెంటనే అందరూ అది ఆఫ్ చేసేయమంటే ఆఫ్ చేయగానే అన్నీ వెళ్ళిపోయాయి. మల్లెల తీర్థము అంటారు. చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశంగా చెప్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు దిగేటప్పుడు కుడి చేతి వైపు కనపడుతుంది. నేను వెళ్ళిన రోజుల్లో ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అంకోల వృక్షం అక్కడ ఉంది. ఆ అంకోల వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది. అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ కింద పడిపోతే అది పగిలిపోయిన తర్వాత గింజలు బయటికి వస్తాయి. ఆ బయటికి వచ్చిన గింజల్ని చెట్టు మళ్ళీ తనే లాగేసుకుంటుంది. ఆ గింజ లాక్కుంటే అది వెళ్ళి చెట్టును అంటుకుంటుంది. భక్తుణ్ణి భక్తి వైపుకి తిప్పి తన వైపుకి లాక్కునేటటువంటి వాడు పరమాత్మయే.
ఏదో భక్తికి ముహూర్తాలు ఉండవు. ఏకాదశి నాడు వ్రతం చేస్తానంటే బాగుంటుందేమో కానీ ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానని ముహూర్తం పెట్టుకోవడం ఎక్కడా ఉండదు. భక్తి అన్నది భగవంతుని అనుగ్రహంగా రావాలి. అందుకనే ఆ అంకోల వృక్షాన్ని పరబ్రహ్మంగా భావన చేస్తారు సంప్రదాయంలో. అటువంటి అంకోల వృక్షం కింద దర్శనమిచ్చారు సత్యనారాయణ స్వామివారు. ఆయన పేరు వేరొకరు పెట్టింది కాదు, ఆయన పేరు ఆయనే పెట్టుకున్నారు. కలియుగంలో ప్రజల్ని తరింప చేయడానికి నేను వచ్చాను అని చెప్పారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన యొక్క పూర్తి నామధేయం. అది అలా ఉండడంలో నేను మీతో ముందే మనవి చేశాను, అది గౌణము. అంటే ఆ పేరు గురించి తెలుసుకుంటే అసలు ఆయన్ని ఎందుకు సేవించాలో అర్థమవుతుంది. శ్రీ అన్న అక్షరం శాక్తేయ ప్రణవము అంటారు. మనకి ప్రణవము అంటే ఓంకారం, అకారముకార మకారములతో ఉంటే ఓం అంటాం. అకారముకారముల మకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి శక్తి ఏది ఉన్నదో అదే శకార రకార ఈకారముల చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ శ్రీసరణి అంటారు అమ్మవారి గురించి. శ్రీ అంటే అమ్మవారు, అందుకే శ్రీ సూక్తము అని పిలుస్తారు. సూక్తము అంటే బాగుగా చెప్పబడినది. శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, దుర్గా సూక్తం, మన్యు సూక్తం. సూక్తం అంటారు. సూక్తం అంటే బాగుగా చెప్పబడినది, దానికి సంబంధించిన విషయము అయోమయం లేకుండా తత్వము ఆవిష్కరించినటువంటి మంత్రస్వరూపములకు సూక్తములని పేరు. అటువంటి శ్రీకారము చేత ప్రతిపాదింపబడుతున్నాడు అంటే శక్తిఘనమైనటువంటి వాడు. శక్తిఘనమైతే ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఉండండి, ఎక్కడ ఉండి కష్టం వచ్చి ఆయన్ని తలుచుకోండి, ఆయన వినగలడు. ఆయన ఆర్తి కలిగిన వాడికి ఆపద నుండి గట్టెక్కించగలడు. ఆ శక్తి కలిగినవాడు. ఒకప్పుడు నేను కూడా అన్నవరం పాదయాత్ర చేశాను. ఒకప్పుడేమి 1, 2, 3 మాటలు వెళ్ళానేమో బహుశः. ఆ పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం చేసినటువంటి మాట, దాదాపుగా ఒక 30 సంవత్సరాలు అయి ఉంటుందేమో. అది చేసినప్పుడు నేను కూడా ఒక పెద్ద క్లేశానికి లోనై ఆ క్లేశం నుంచి బయటికి రావడం కోసమని పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు, నేను అంత దూరం నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నిలబడితే కదలలేక తొందరగా అడుగులు వేయలేక నిలబడిపోయాను. ఆయన నాతో వచ్చి ఒక మాట అన్నారు, మా స్వామి పేరు ముందు శ్రీకారం ఉంది, మీకు తెలుసా అన్నారు. అంటే తెలుసు అన్నాను. అందుకే మీరు ఎక్కడ నిలబడి ఏ కాలంలో ఎంత అర్ధరాత్రి వేళ ఆయనని తెలుసుకొని మీరు చెప్పినటువంటి విజ్ఞాపన కూడా ఆయన వినగలడు. దగ్గరకొచ్చి చెప్పాలని లేదు, మీరు నమ్మి ఆయన ఉన్నాడు అన్న భావనతో చెప్పిన ఏ మాట అయినా వింటాడు. శక్తిఘనమైన వాడు. అందుకే శ్రీ శ్రీ పక్కన వీర. వీర ఏదో బాగా యుద్ధం చేస్తాడు అని కాదు. అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి వారు ధనుర్బాణములు పట్టుకుంటాడు. ఒక చేతిలో ధనస్సు పట్టుకుంటాడు, ఒక చేతిలో బాణం పట్టుకుని ముద్ర పడతాడు. బాణంతో కలిపి ఉంటుంది చెయ్యి. ఆయన ఏదో రామచంద్రమూర్తి అవతారంలో అనేక మంది రాక్షసుల్ని పరిమార్చినట్లుగా సత్యనారాయణ స్వామి యుద్ధాలు చేసి రాక్షసుల్ని పరిమార్చారు అని చెప్పి మనకెక్కడ వినపడదు. కానీ సత్యనారాయణుడు ఎవరో కాదు, ఆయనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. కనుక మీరు ఆయన అవతారములన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పవలసి ఉంటుందో ఆ అవతారములన్నీ ఆయన యందే పర్యవసిస్తాయి, ఆ రూపంలోకే వెళ్ళిపోతాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్తరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారములు విష్ణుస్వరూపంగా నిలబడినప్పుడు అందులోకే వెళ్ళిపోతాయి. అందుకే వీర అన్న మాట చేత 3 రకములైనటువంటి ఆయన లక్షణములు ప్రతిపాదింపబడతాయి. దానవీర, దయావీర, ధర్మవీర అని 3 రకములైనటువంటి వీరత్వమును ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. అందులో నిజానికి అన్నవరం అన్న క్షేత్రానికి అన్వయం చేసినప్పుడు
ఆ వీర శబ్దమునకు మొదటి వీరత్వంగా ఏది చెప్తారు అంటే దానవీర. ఆయనలా దానం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవరూ ఉండడు. మీరు ఆర్తితో ఆయనని ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచైనా వింటాడు, ఎంత ఆపద నుంచైనా గట్టెక్కించగలిగినటువంటి వాడు. రెండు, ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఏ సంఘటన బయలుదేరి వచ్చినప్పుడు మీరు మీ ప్రజ్ఞ చేత తప్పించుకోలేరో దానిని ఆపద అని పిలుస్తారు. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, నేను చూసుకోలేదు, అక్కడ ఒక పెద్ద నల్లత్రాసు పాము పడుకుని ఉంది, నేను చాలా దగ్గరికి వెళ్ళిపోయాను, అది చటుక్కున పడగ పైకెత్తింది, నా పాదం అక్కడే ఉంది, అది పడగ పైకెత్తింది. ఇప్పుడు అది నా మోకాల్ని కరవచ్చు, పాదాన్ని కరవచ్చు, చేతి మీద కరవచ్చు. నేను భయం చేత స్తంభీభూతుడనై అలా నిలబడిపోయాను. అప్పుడు నేనేదో చదువుకున్నానన్న నా లౌకికమైన చదువు కానీ, నాకేదో పిల్లలు ఉన్నారంటే నాకు కొడుకు కూతురు ఉన్నారని కానీ, నేను చేసిన ఉద్యోగం కానీ, నేను ఉద్యోగంలో న్యాయంగా సంపాదించుకున్న డబ్బు కానీ, ఇవేవీ నన్ను కాపాడవు. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగూట్పను కురుక్ష్మానాథుండు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు ధర్మరాజు గారు భారతంలో. అట్లా వచ్చిన ఆపద మన యొక్క శక్తి చేత తప్పదు, దాన్ని తప్పించుకోవడం మన చేత కాదు. దాన్ని తప్పించగలిగిన వాడు ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే. అందుకే సాధారణంగా ఇది నాకు యోగ్యము, యోగము, భోగకారకము అని ఏదైనా ప్రారంభం చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు. దాని వలన ఆపద రాకుండా ఉండాలి అని. ఓ ఇంట్లోకి వెళ్ళావు, ఆ ఇంట ఆపద రాకూడదు, సత్యనారాయణ వ్రతం చేస్తారు. పెళ్లి చేసుకున్నారు, సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఏ కొత్త విషయాన్ని జీవితంలో అనుసంధానం చేసుకున్నా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. ఆయన దానవీర, ఆయన ఇది మాత్రమే ఇవ్వగలడు అని చెప్పడం సాధ్యం కాదు. ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు అని చెప్పడం కోసమే ఆయన దానవీరత్వం ఉన్నవాడు. అలాగే దయావీర, ఒకరి దగ్గర ఎంత శక్తి అయినా ఉండొచ్చు, కానీ మనసు యందు ఆర్ద్రత లేదనుకోండి, అటువంటి వ్యక్తిని మీరు ఆశ్రయించి కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. ఎందుచేత అంటే భస్మహవ్యములు అంటుంటారు పోతన గారు భాగవతంలో. హోమం అంతా పూర్తయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో బూది మిగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ నేను హవ్యం వేస్తానంటే అది ఎలా ఉపయోగపడుతుంది? హోమం అయిపోయి పూర్ణాహుతి అయిపోయి ఉట్టి బూది అందులో మిగిలినప్పుడు ఇక మళ్ళీ అందులో హోమం చేయరు. భస్మహవ్యములు, లుబ్ధద్రవ్యములు, పరమ లుబ్ధుడైనటువంటి వాడి దగ్గర ధనం ఉందనుకోండి, ఏం చేసినా ఎవరు ఏమైపోయినా ఆయన మాత్రం ₹1 కాసు ఇవ్వడు. శక్తి ఉండడం వేరు, ఉన్న శక్తితో ఆదుకోవడం వేరు. అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం ఏది అంటే భగవంతుడు కూడా జీవితంలో అటువంటి అపూర్వ అవకాశాలు అప్పుడప్పుడే ఇస్తాడు. తనకున్నటువంటి శక్తి ఏది ఉన్నదో దానితో ఆదుకోవడానికి ముందుకొచ్చిన వాడెవడో వాడు చరిత్ర యందు నిలబడిపోతాడు. ఏమీ లేనటువంటి ఒక పేద బ్రాహ్మణి ద్వాదశి నాడు పారణ చేయడానికి ఒక్క ఉసిరికాయ ఇంట్లో ఉంటే ఇంటి ముందుకు బ్రహ్మచారిగా వచ్చిన శంకర భగవత్పాదుల యొక్క చేతిలో వేసేసింది. ఆమె పరమ పాత్రుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క చేతిలో ఉసిరికాయ వేసింది కాబట్టి కనకధారాస్తవం వచ్చింది. లోకానికంతటికీ మార్గదర్శనం చేసింది. శక్తి కలిగి ఉండడం వేరు, ఆ శక్తితో నేను 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రత మనసు యందు ఆ తడి ఉండడం వేరు. అది లేదనుకోండి, ఎంత శక్తి ఉన్నవాడైనా మీరు ఏదైనా ఆపదతోటో ఆర్తితోటో వెడితే ఆయన దాన్ని చూసి పరిహసిస్తాడు, అది మరింత బాధాకరమవుతుంది. కానీ సత్యనారాయణ స్వామి వారు దయావీరుడు. దయ అన్న మాటకు అర్థం ఏమిటంటే అదొక పరమోత్కృష్టమైనటువంటి భావన. నిజానికి చాలా జన్మల యందు సద్భక్తి కలిగి ఉంటే, పెద్దలను సేవించిన వాడైతే,
గురువులను సేవించిన వాడైతే అటువంటి వాడికి మాత్రమే కారుణ్యము మనసు యందు ఏర్పడుతుంది అంటారు. అందుకే భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు శ్రీకృష్ణ పరమాత్మయే కనపడితే అడిగినది ఏమిటి అంటే, నీపాద కమల సేవయు నీపాదార్చకుల తోడి నియమును నితాంత అపారభూతదయయు తపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. ఇప్పటికీ పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ పద్యం చెప్పి తీర్థం తీసుకునేటటువంటి పెద్దలు ఎందరో నాకు తెలుసు. ఎందుకంటే మనిషి జీవితంలో అడగవలసింది ఏదైనా ఉంటే మాలాకారుడు అడిగాడు దశమస్కందంలో. దాన్ని తీర్థం తీసుకునేటప్పుడు వాడతారు అంటే ఆ నితాంత అపార భూతదయయు అన్న మాట ఎంత గొప్పదో అర్థం అవుతుంది. మనిషి దయ కలిగి ఉండాలి. మిగిలిన ప్రాణులకి మనిషికి తేడా అక్కడే ఉంటుంది. మిగిలిన ప్రాణులకు దయ అన్న మాట అన్వయము కాదు. అది దయ చూపించకపోయినా దాని యందు దోషం ఆరోపించరు. ఒక పెద్ద పులి ఆకలితో ఉందనుకోండి, నిండు చూలాలైనటువంటి ఒక జింక ఇంకొక 5 నిమిషాలలో ఈనుతున్నటువంటి జింక ఆ పులిని చూసి పరిగెడుతుంటే, కడుపులో ఉన్న జింక పిల్ల బయటికి వస్తూ ఉంటే వెంటపడి పరిగెత్తి పంజా పెట్టి కొట్టి తల్లి జింకని పిల్ల జింకని కూడా చంపి పులి తినేసింది అనుకోండి, అయ్యయ్యో దానికి దయలేదండి అని ఎవరు అనరు. పెద్ద పులికి దయా అన్న మాట అన్వయం అవ్వదు, సింహానికి దయా అన్న మాట అన్వయం అవ్వదు. దయా అన్న మాట ఉండి తీరవలసిన వాడు లోకంలో మనుష్యుడొక్కడే, ఒక్క మనిషికి ఉండాలి. ఆ దయ లేకపోతే అర్థం లేదు. అది మనకుండాలని చెప్పడం ఒకెత్తైతే, ఆయన దయావీరుడు, ఆయన దయకి అంతు లేదు. మన బాధ చూసి ఆయన తొందరగా కరిగిపోతాడు. ఆ కరిగిపోయే మనస్తత్వం ఎవరి యందు ఉంటుందో వాడు అక్కరకు వస్తాడు, తొందరగా ప్రతిస్పందిస్తాడు అనుకోండి. కనీసం 4 మంచి మాటలైనా మాట్లాడి మన బాధ చూసి ఆయనకి బాధ కలిగినంతగా తాపత్రయపడే వ్యక్తి అనుకోండి, 10 మంది 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు చెప్పావన్న దానికన్నా, ఎన్ని ప్రవచనాలు చేశావు అన్నదానికన్నా, ఎన్ని పుస్తకాలు చదివావు అన్నదానికన్నా ఎంతమందికి నువ్వు అక్కరకు వస్తావు. నువ్వు కష్టపడైనా 10 మందికి నువ్వు ఉపకారం చెయ్యగలవా? అది చెయ్యగలిగిన వాడైతే ఈశ్వరుడు సంతోషిస్తాడు తప్ప, కేవల మాటలు కూడా మంచివే, అవి తక్కువ అని నేను అనను. ఎందుకనంటే వాక్కు అగ్నిహోత్రం, అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. కానీ ఉపకారం చెయ్యడానికి మనస్సుకి ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రత ఎక్కడ ఉన్నదో ఆయన లోకోపకారం చెయ్యగలడు. సత్యనారాయణ స్వామి వారి యొక్క దయ ఇంత అంత అని చెప్పడం సాధ్యం కాదు. ఎవరు ఆర్తితో ఆయన్ని తలుచుకుని ఒక్క నమస్కారం చెయ్యగలిగిన, ఆయన ఉన్నాడు అని నమ్మి అడగగలిగితే ఉత్తర క్షణం పలకడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ మాట నేను చెప్పేటప్పుడు వ్యక్తిగత జీవితంలో నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట నేను మాట్లాడుతున్నాను. అయితే అన్ని సమయాల్లో వేదికల మీద నా వ్యక్తిగత అనుభవాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడను కాబట్టి చెప్పట్లేదు. కానీ మీలో చాలామందికి నా అనుభవం, అన్నవరం నేను ఎందుకు వెళ్ళానన్న విషయాలు తెలిసి ఉంటాయి కూడా. కాబట్టి అంత దయ కలిగినటువంటి వాడు, తొందరగా కదిలిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు, పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏదో దగ్గరగా వెళ్ళి పిలవాలి తప్ప, మీరు పిలిస్తే మాత్రం ఎక్కడ పలుకుతానండి, మీరు ఎక్కడో ఉండి పిలిస్తే నాకేం అందుతుంది అనడానికి వీలు లేదు. పేరుకి ముందు శ్రీకారం ఉన్నది, శక్తిఘనము, అన్నిటినీ మించి వీరలక్షణం ఉన్నది, చాలా గొప్ప దయ కలిగినవాడు. మీరు ఎక్కడ ఉండి మనస్సులో స్మరించండి ఆయన్ని, వెంటనే ఆయన ప్రతిస్పందిస్తాడు. అందుకే దయావీర, ధర్మవీర. అసలు ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండా ఆయనకు ఒక పక్షపాతం ఉంటుందిట. పక్షపాతము అంటే వాళ్ళ గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన వాడికి ఏదైనా కష్టం రావలసి వస్తే, రేపొద్దున్న వాడికి నేను ఈ కష్టం ఇస్తున్నానని బెంగ పెట్టుకుని ఆ కష్టం రాకుండా నివారణోపాయాన్ని ఇవాల్టి నుంచే సిద్ధం చేయగలిగినంత సౌమ్య బుద్ధి కలిగి ధర్మ రక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మవీరుడు. మహాభారతంలో అర్జునుడు చటుక్కుని ప్రతిజ్ఞ చేసేశాడు. అభిమన్యుణ్ణి ఆ పద్మవ్యూహంలో ద్రోణాచార్యుల వారు చంపేశారు అన్నారు. ఆ కొడుకు చచ్చిపోయాడన్న మాటకి కదిలిపోయాడు అర్జునుడు.
ఎవరు చంపారు, ఎవరు అడ్డుపడ్డారు, మిగిలిన పాండవులు లోపలికి వెళ్లకుండా అని అడిగారు. సైంధవుడు అడ్డుపడ్డాడు అన్నారు. రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడి తల తరిగేస్తాను, ఒకవేళ సైంధవుడిని చంపలేకపోతే నేను అగ్నిప్రవేశం చేసేస్తానన్నాడు. తేలికైపోయింది మహాభారత యుద్ధం. సైంధవుడు అర్జునుడికి దొరకకుండా చేసేస్తే మరునాటి సూర్యాస్తమయం వరకు అయిపోయింది యుద్ధం. ఎందుకంటే అర్జునుడు అగ్నిప్రవేశం చేసేస్తాడు. అర్జునుడు లేకపోతే ఇక పాండవులు గెలవడం అన్న మాట లేదు. ఈ ప్రతిజ్ఞ చేసేసి అర్జునుడు వెళ్ళి నిద్రపోయాడు. కృష్ణ పరమాత్మ నిద్రపోలేదు. నిద్రపోకుండా దారుకుణ్ణి పిలిచాడు సారథిని. అర్జునుడు ఏం చేస్తున్నాడు వెళ్ళి చూసిరా అన్నాడు. హాయిగా నిద్రపోతున్నాడండి అన్నాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు సారథితోటి, చూశావా, రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చంపేస్తానన్నాడు. అవతల ద్రోణుడు ఉన్నాడు, అవతల పరమభయంకరమైన దుర్యోధనుడు ఉన్నాడు. అసలు సైంధవుడు దొరకకుండా వ్యూహంలో ఎక్కడో దాచేస్తే సైన్యాన్ని భేదించుకుంటూ అసలు ఎప్పటికెడతాడు సైంధవుడి దగ్గరికి? ద్రోణుడితో యుద్ధం అంటే మాటలు కాదు కదా. కర్ణుడున్నాడు, ఎప్పటికి చేరుతాడు? ఈలోగా సూర్యాస్తమయం అయితే ఏ ధైర్యం చూసుకుని చేసేసాడయా ప్రతిజ్ఞ అని తనే వెళ్ళి నిద్రలేపాడు. బావా, అంత భయంకరమైన ప్రతిజ్ఞ చేశావే, కనపడకుండా సైంధవుణ్ణి దాచేస్తారే, ఎలా నిద్రపోతున్నావా, నీకు నిద్ర ఎలా పట్టిందన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ప్రతిజ్ఞ చేయడం వరకే నా వంతు, అది నిజమయ్యేటట్టు చూసుకోవడం, నన్ను రక్షించుకోవడం నీ వంతు. నిద్ర పట్టక నువ్వు ఆలోచించుకో, నేను పడుకుంటానన్నాడు. అది ధర్మవీర అంటే. అర్జునుడు ధర్మ సంస్థాపన కొరకు యుద్ధం చేస్తున్నాడు. ఆయన పక్కకి వెళ్ళిపోతే ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలి అంటే అర్జునుడి మీద పక్షపాతంతో ఆ రోజు స్వప్నకాలమునందు యోగ విద్య చేత కైలాసానికి తీసుకెళ్ళి పరమశివ దర్శనం చేయించి పాశుపతాస్త్ర ఉపసంహారములను ఆయనకి ఉపదేశం చేయించి మరునాడు సైంధవుడి తల తరిగితే సరిపోదు. సైంధవుడి తల కింద పడిందనుకోండి, ఎవడు తల నరికాడో వాడి తల నూరు రక్కలైపోతుంది. అది అర్జునుడికి కూడా తెలియదు. అందుకని కేవలం తల నరకడం కాదు, ఆ తల నరికిన తరువాత కింద పడిపోకుండా బంతులాడు, నేను చెప్పే వరకు అని బంతులాడమని పాశుపతాస్త్రాన్ని ప్రయోగింపచేసి ఆ తలని తీసుకెళ్ళి ఈ వరం అడిగినటువంటి సైంధవుడి యొక్క తండ్రి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒడిలో పడాలి తల అని ప్రయోగించన్నాడు. పాశుపతాస్త్రం అప్పుడు కాపాడింది. ఆ సైంధవుడి తల వెళ్ళి తండ్రి ఒళ్ళో పడింది. ఆయన మంచి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి ఏదో తప్పున ఒళ్ళో పడిందని చూశాడు. నిత్తుటి ముద్దగా ఉన్న తల, కొడుకుది అని చూసుకోలేదు. మృతశిరస్సు అని కింద పడేశాడు. ఎవరు తన కొడుకు తల కింద పడేటట్టు కొడితే వాడు మరణించాలన్నాడు. తనే కదా కింద పడేశాడు. తను కింద పడేశాడు కాబట్టి ఆ వృద్ధక్షత్రుడు తండ్రి యొక్క తల 100 రెక్కలయ్యింది. లేకపోతే అర్జునుడు ఏమైపోయేవాడు? ఎప్పుడూ ధర్మం కోసం పరితపించేటటువంటి వాళ్ళు, ఎప్పుడూ ధర్మం కోసం నిలబడేటటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి అంత అప్రమత్తుడై ఉంటాట. ధర్మాత్ములకు కష్టం వస్తుందేమోనని వారికి కష్టం వచ్చేటప్పుడు కష్టం కన్నా ముందే పరిష్కారాన్ని సిద్ధం చేస్తాట. అంటే ధర్మమునందు ఆయనకి ఎంత పక్షపాతమో చూడండి. అసలు ఆయన అవతారాలుగా ఎందుకు వస్తాడు అంటే ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకు వస్తానన్నాడు. అంతటి ధర్మపక్షపాతి అయినటువంటి పరమాత్మ ధర్మాత్మలను రక్షించడం కోసమని ఆ కొండ మీదకి వచ్చి వెలిసి ఉన్నాడు. అది చెప్పడం కోసం నేను ఇటువంటి ధర్మపక్షపాతం కలిగిన వాణ్ణి అని దానవీర, దయావీర, ధర్మవీర 3 రకములైనటువంటి వీరత్వము నా యందు ఉన్నది అని చెప్పడం. శ్రీ వీర వేంకట, వెంకట కాదు వేంకట. వేం అంటే పాపము అని, కట అంటే తొలగించుట. చేసిన పాపం దుఃఖాన్ని ఇస్తుంది, చేసిన పుణ్యం సుఖాన్ని ఇస్తుంది. దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు అంటాడు,
కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. నేను చేసిన పుణ్యం ఏదుందో అది నాకు సుఖాన్ని ఇస్తుంది, నేను చేసిన పాపం ఏదుందో అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది. నేను చేసిన పాపపుణ్యములు తెలుసున్నవాడు పరమాత్మ ఒక్కడే. అటువంటి పరమాత్మ ఈ జన్మలో నేను భక్తి మార్గంలో వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకుని శాస్త్రం పట్టుకుని అధర్మం వైపుకి వెళ్ళకూడదు, పాపం చెయ్యకూడదు, ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలని ఎంతో భక్తితో నేను జీవిస్తున్నాను అనుకోండి. అప్పుడు కూడా చేసిన పాపం ఉంది, దాని ఫలితం అనుభవించు అంటే, నేను తప్పించను అంటే భగవంతుడు ఉండి ప్రయోజనం ఏమిటి? అప్పుడు కర్మ గొప్పదవుతుంది కాదు, కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు. అందుకే ఆయన వేంకట చేసిన పాపమును తొలగిస్తాడు, లేదా పాపము యొక్క ఫలితాన్ని బాగా తగ్గించేస్తాడు. ఇది చెప్పడానికే శ్లోకాలు వస్తాయి. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. పాము కరవవలసిన వాణ్ణి ఆ రోజున చీమతో కరిపించి వదిలిపెట్టగలడు. అలాగే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో శుభాన్ని పెట్టేస్తాడు. ఎందుకంటే ఈ జన్మలో వాడు మారాడు, ధర్మాన్ని పట్టుకున్నాడు, భగవంతుణ్ణి పట్టుకున్నాడు. వాణ్ణి కాపాడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. అందుకే వాడు నా కొరకు రక్షింపవలయువాడు. పరమేశ్వరుడు మహాసంతోషపడిపోయేది ఎప్పుడంటేట, ఆయనని నమ్ముకున్న భక్తులకు ఉపకారం జరిగినప్పుడు ఆయన సంతోషిస్తాడట. అది నేను చెప్పిన మాట కాదు, భగవంతుడే చెప్పుకున్నాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో. నేను వాణ్ణి రక్షించడం భక్తుణ్ణి వాడి కోసం కాదు, వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నా కోసం వాణ్ణి రక్షిస్తున్నానన్నాడు. కాబట్టి అంత గొప్పగా ధర్మ సంరక్షణ చేస్తాడు. కాబట్టి పాపములను తొలగించి పాప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు తగ్గించగలిగినటువంటి సర్వశక్తిమంతుడనై నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు. కనుక ఆయన వేంకట, శ్రీ వీర వెంకట సత్య. సత్యం, శివం, సుందరం ఇవి ఈశ్వరునకు పర్యాయ పదాలు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మారనిది, ఎప్పుడూ మారిపోయేది ధర్మం. ధర్మం నిరంతరం మారిపోతుంది, నిరంతరం ఒకలా ఉండదు ధర్మం. తెల్లవారుజామున ధర్మం ఒకటి, తెల్లవారిపోయిన తర్వాత ధర్మం ఒకటి, మధ్యాహ్నం ధర్మం ఒకటి, సాయంత్రం ధర్మం ఒకటి, రాత్రి ధర్మం ఒకటి. తల్లి ముందు నించుంటే కొడుకు ధర్మం, తండ్రి ముందు నించుంటే కొడుకు ధర్మం, గురువు ముందు నించుంటే శిష్య ధర్మం, శిష్యుడి ముందు నించుంటే గురువు ధర్మం, అన్న ముందు నించుంటే తమ్ముడి ధర్మం, తమ్ముడి ముందు నించుంటే అన్న ధర్మం, ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలోకి వెడితే పౌరధర్మం, పూజ చేసుకుంటే భక్తుని యొక్క ధర్మం. ప్రవచనం చేసేటప్పుడు శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం తప్ప తన స్వబుద్ధికి తోచినవి చెప్పకూడదు. వినేటప్పుడు ఏమీ మాట్లాడకుండా వినడం ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు ఒక ధర్మం, సన్యాసికి ఒక ధర్మం. ఆశ్రమాన్ని బట్టి, దేశమును బట్టి మారిపోతుంది. దక్షిణ దేశంలో శివలింగానికి అభిషేకం చేస్తే చొక్కా బనీన్ లేకుండా చేస్తారు. ఉత్తర దేశంలో అభిషేకం చేస్తే ఉన్ని బట్టలు ఎన్నో కప్పుకుని చేస్తారు. దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది, కాలమును బట్టి మారుతుంది, ఆశ్రమమును బట్టి మారుతుంది. ధర్మము నిరంతరము మారిపోతుంది. మారిపోయే ధర్మాన్ని ఎవడు బాగా పట్టుకుని అనుష్ఠిస్తాడో వాడు మారనటువంటి సత్యమునందు చేరిపోతాడు. అందుకే సత్యం ఎవరు అంటే పరమేశ్వరుడు.